ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఉచితంగా స్థలం కేటాయిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. 8 రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం. ఈశాన్య రాష్ట్ర వాసులకు తెలంగాణ రెండో ఇల్లు. ఆ స్టేట్స్ తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి. హైదరాబాద్ లో తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చర్ ఫెస్టివల్ ప్రారంభించిన తెలంగాణ అండ్ త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, ఇంద్రసేన రెడ్డి. నిజంగా ఈ ఫ్యూచర్ సిటీ మరి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో, క్లియర్గా అందుబాటులోకి వచ్చినాక కొంతమంది దరిద్రులకు ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి గుణపాఠం అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి, యువత బాగుపడాలి, ఎక్కడ కూడా యువత చేయి జాచకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సాహసోపేతమైన నిర్ణయాలే. ఎందుకంటే ఈ అభివృద్ధి అనే ఒక పదం తీసుకొని అభివృద్ధి జరపాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అన్న ఒక కాన్సెప్ట్తో నడుపుతున్నారు. గతంలో పరిపాలించిన వాళ్ళందరూ వచ్చిర్రు, సొంతంగా లక్షల కోట్ల సంపద దోసుకొని పోయిరు. కానీ రేవంత్ రెడ్డి ఒకటే మాట చెప్పాడు, నేను చరిత్రలో నిలిచిపోవాలి. ఎట్లా అంటే పలానా ముఖ్యమంత్రి పరిపాలించిండే, ఇంత మంచిగా చేసిండు అని తరతరాలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలిస్తా. నాకేం ఆశ లేదు, నాకేం పెద్ద గొప్పగా నేను సంపాదించుకోవాలన్న నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవాలి కొన్ని సంవత్సరాలకు తరబడి. అట్లా ఆ రకంగా పరిపాలన అందిస్తా అని చెప్పిండు. అదే రకంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. దాని మీద కూడా ఇంకా దరిద్రులు బురద చల్లుతా ఉన్నారు. చల్లుతారు. ఎన్ని రోజులు చల్లుతారు? ఇవన్నీ చేతికి వచ్చినాక అప్పుడు నోరు జాపి చూస్తారు.